క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో 3 యోహాను పత్రికలో ఉన్న ఒక శ్రేష్టమైన వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. యోహాను భక్తుడు ఈ యొక్క 3వ యోహాను పత్రికను అతనికి ఉద్దేశించే రాశాడు. ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, లోకంలో అనేక మంది వారి ముందు రకరకాల వ్యక్తులు పెట్టుకొని వారిలాగా నడుస్తూ ఉంటారు. దీన్నే అనుకరణ అంటారు కదా. మనం కూడా మన జీవితంలో ఎవరినో ఒకరిని అనుసరిస్తూ ఉంటాం, ఎవరినో ఒకరిని మాదిరిగా పెట్టుకొని జీవిస్తూ ఉంటాం. అయితే మనందరి అనుకరణ దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మన అనుకరణ దేవుడై ఉండాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యొక్క 3వ యోహాను పత్రిక అంతా కూడా ఆ యోహాను భక్తుడు ఎవరినైతే ఉద్దేశించి ఈ ఉత్తరం రాస్తున్నాడో ఆ వ్యక్తిని మనం అనుసరించి నడవడానికి ఆ వ్యక్తిలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. నేటి కాలంలో సంఘంలో ఒక వ్యక్తిగా నీవు అనుసరించదగిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో మనం నేర్చుకుందాం. చూడండి, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అనగా పౌలు గారు క్రీస్తును మాదిరిగా పెట్టుకున్నాడు, అంతే కదా. నేను క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నాను కాబట్టి మీరు నన్ను మాదిరిగా పెట్టుకోండి. తద్వారా మీరు నన్ను మాదిరిగా పెట్టుకుంటే మీరు క్రీస్తును మాదిరిగా పెట్టుకున్నట్టు అని చెప్పగలిగాడు. నిజమే, మనం కూడా లోకంలో మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి, ఎవరిని అనుసరించాలి అంటే మనం క్రీస్తును అనుసరించడానికి మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి మనం మర్చిపోవద్దు. అందుకే ఈ యొక్క 3వ యోహాను పత్రిక మనకు నేర్పించే ఒక శ్రేష్టమైన విషయం, యోహాను భక్తుడు ఎవరినైతే ఉద్దేశించి ఈ యొక్క ఉత్తరం రాశాడో ఆ వ్యక్తిని అనుసరించి నడవడం ద్వారా మనం ఒక శ్రేష్టమైన విషయం నేర్చుకుంటాం. ఏంటంటే మంచిని అనుసరించి నడుచుకోవడం. ఏంటంట? మంచిని అనుసరించి నడుచుకోవడం. మంచి ఎక్కడుంది లోకంలో? ఆలోచించండి. మంచి ఉందా? లేదు. ఆ మంచి క్రీస్తే. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు నతనీయేలు ఫిలిప్పుతో. అవును, రాగలదు. నజరేతులో మంచి ఉంది? ఏది లేదు, కానీ మంచి వస్తుంది. ఆ మంచి క్రీస్తు ప్రభువారు. ఈరోజు మంచిని అనుసరించి నడుచుకోవాలి. లోకమంతా దుష్టత్వం, లోకమంతా కీడు కదా. లోకంలో మంచి ఏది కూడా లేదు, కానీ మంచి లేని లోకంలో మంచిని అనుసరించి మనం నడుచుకోవాలి. ఈ శ్రేష్టమైన సమయంలో ఆ వ్యక్తి ఎవరో, యోహాను భక్తుడు ఎందుకు ఈ ఉత్తరం రాశాడో, ఏ సందర్భాలలో రాశాడో, సంఘంలో ఉన్న నీవు నేను ఒక క్రైస్తవుడిగా ఆ మంచిని అనుసరించి ఎలా నడవాలో, ఆ వ్యక్తిని ఎలా మాదిరిగా పెట్టుకోవాలో మనం శ్రేష్టమైన విషయాలు 3వ యోహాను పత్రిక నుంచి మనం నేర్చుకుందాం. 14 వచనాల ఈ యొక్క పత్రిక చాలా శ్రేష్టమైంది. అందులో శ్రేష్టమైన వ్యక్తి ఉన్నాడు. మొదటి వచనం, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ వ్యక్తి ఎవరంటే గాయు. ఆ వ్యక్తి గాయు అని మన జ్ఞాపకం చేసుకుందాం. ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు? గాయును ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న వ్యక్తి. ఆ మాటలు గమనించండి. సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభం అని చెప్పి వ్రాయినది. గాయు అంటే అర్థం ఏంటంటే ఆనంద్ అని అర్థం, ఆనందం అని అర్థం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాయుది ఆనందకరమైన జీవితం. నిజంగా లోకంలో ఆనందం ఉందా? లోకంలో నిజంగా మనిషి కోరుకుంటున్న ఆనందం కొరకు మనిషి వెంపర్లాడుతున్నాడా? ఆనందాన్ని కనుగొనాలి అని. అసలు లోకంలో ఆనందం లేదా సంతోషం ఉన్నాయంటారా? లోకంలో దొరికేవన్నీ కూడా తాత్కాలికమైనవే. అవును కదా. లోకంలో ఏది కూడా మీకు నిజమైన సంతోషం ఏది ఇవ్వదు. అంతా కూడా అశాశ్వతమైంది, తాత్కాలికమైన సంతోషాలు దొరుకుతాయి మనకి. నిజంగా అటువంటి సంతోషాలు దొరికే పని అయితే సొలొమోను చెప్పుండేవాడు మనకి. దేవుణ్ణి పక్కన పెట్టేసి నిజమైన సంతోషం పక్కన పెట్టేసి ఆయన లోకంలో ఆ సంతోషం ఎక్కడో దొరుకుతుందని లోకం అంతా తిరిగేశాడు ఆయన.
లోకాన్నంతా తెచ్చిపెట్టేసుకున్నాడు. ఇక అనుభవించాల్సింది ఏదీ లేదని ఆయన చెప్తున్నాడు, కానీ వ్యర్థం అన్నాడు. చివరికి ఏం చెప్పాడు? నిజమైన సంతోషం దేవునిలోనే కనుగొనగలమని అంటాడు. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని, చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినాలు యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనుంది. ఆయన తన అనుభవాన్ని రాస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్య భాగం ద్వారా గాయు అంటే అర్థం ఏమిటంటే ఆనందం అని అర్థం, సంతోషము అని అర్థం అన్నమాట. సంతోషం అనగా నిజమైన సంతోషం క్రీస్తులోనే ఉంది అని అర్థం. నిజమైన ఆనందం క్రీస్తులోనే ఉంది, సత్యాన్ని అనుసరించడంలోనే ఉంది, మంచిని అనుసరించి నడవడంలోనే ఉంది. అనగా క్రీస్తు ప్రభు మార్గంలో మనం పయనించటంలోనే ఉంది నిజమైన ఆనందం అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ యొక్క గాయు ఎవరు? అపోస్తుడైన పౌలు గారు చాలా సంఘాలు స్థాపించాడు, మనందరికీ తెలుసు. చాలా సంఘాలు స్థాపించాడు. ఆయన స్థాపించిన సంఘాలలో చాలా సమస్యలు అక్కడక్కడ ఎదురైనప్పుడు ఆ విషయాలు పౌలు గారికి తెలిసినప్పుడు పౌలు గారు వారిని సరిచేస్తూ ఉత్తరాలు రాసేవాడు. అదే రీతిగా ఈ యొక్క యోహాను భక్తుడు కూడా తను స్థాపించిన సంఘాల్లో, తను పరిచయం చేసిన సంఘాలలో ఒక సంఘములో వ్యక్తి అన్నమాట ఈయన. అది ఏ సంఘమో మనకి తెలియదు, కానీ ఏదొక సంఘం. ఈ యొక్క యోహాను భక్తుడు పరిచయం చేసిన ఏదో సంఘంలో ఈ యొక్క గాయు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ గాయు యొక్క శ్రేష్టమైన విషయాలు, అతని జీవితాన్ని గురించి ఎన్నో విషయాలు యోహాను భక్తుడు అతన్ని ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఎలా ఉండాలి అని అతన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క గాయుతో పాటు ఈ యొక్క సంఘంలో ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అందులో మరొకడు ఉన్నాడు, వాడే దియోత్రోఫే అనే వ్యక్తి ఉన్నాడు. దియోత్రోఫే అనే వ్యక్తి. ఇంకొకడు ఉన్నాడు, వాడే దెమెత్రేయ అనే వ్యక్తి. అయితే ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన తీసుకొచ్చాడు. సంఘములో మొట్టమొదట గాయును ప్రశంసిస్తూ ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో నేటి కాలంలో గాయును ప్రత్యేకంగా ప్రస్తావించి మన ముందు ఉంచాడు. ఇక రెండోది దెమెత్రేయు వ్యక్తిని, అతడు దుష్టుడుగా ఉన్నాడు, సంఘంలోనే ఉన్నాడు, కానీ అతడు సంఘమును చెడగొట్టేవాడిగా ఉన్నాడు. ఇక మూడో వ్యక్తి వ్రాస్తూ ఉన్నాడు, దెమెత్రేయో అంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సాక్ష్యాన్ని కాపాడుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి కూడా విశ్వాసే, సంచార స్వార్థికుడు అనమాట. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇదినైనా మనం గాయు గురించి మనం నేర్చుకుందాం. ఎందుకంటే గాయు మంచిని అనుసరించి ఎలా నడిచాడో, తన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని ఎలాగా తన పేరుకు తగినట్టుగా ఎలా ఆనందించాడో, పరవశించాడో మన జీవితాల్లో కూడా ఆ రీతిగా మనం ఈ యొక్క శ్రేష్టమైన వాక్య భాగం ద్వారా జీవితాన్ని క్రీస్తులో ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. చాలా మంది పేరు పెట్టుకుంటారు ఆనందని. ఏంటి ఆనందం అంటే? గాయు అని అర్థం. నిజంగా ఆనందిస్తున్నారా? లోకంలో ఏదో ఉందని, లోకంలో పొందిక కొరకు, లోకం పొందు కొరకు మనిషి తాపత్రయపడుతున్నాడు. అక్కడ ఆనందం ఉన్నదని. లోకంలో ఏ ఆనందం ఉంది చెప్పండి? ఉన్నది ఆనందం లేదు, క్రీస్తులోనే ఆనందం ఉంది. కాబట్టి ఇక్కడ మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి అన్నది ఈ యొక్క శ్రేష్టమైన మనం నేర్చుకోవాల్సిన విషయం. యోహాను భక్తుడు మనందరికీ తెలుసు. 12 మంది శిష్యుల్లో యోహాను ప్రత్యేకమైన వాడు. ఈ యోహానుకు ఒక పేరు ఉంటది, ఏమిటంటే క్రీస్తు రొమ్మున, ఆయన రొమ్మున ఆనుకున్నవాడు అని పేరు. ఇంకొక పేరు కూడా ఉంది దీనికి, బోయనెర్గేస్ అనే మాట. అనగా ఆరంభ దినాల్లో ఉరిమెడి వారిగా ఉన్నాడు అనమాట. అగ్నిగా అంటే అంతగా ఉరిమెడి వారిగా, అంటే ఉరుము వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తిగా ఉన్నాడు అనమాట ప్రారంభ దినాల్లో. ఆ తర్వాత తన చరమాంకంలో చివరి దినాల్లో ఎంతో దీనుడుగా వినమ్రత కలిగి పద్మాస్ దీవిలో ఆయన ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు లోకానికి అందించిన వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. కాబట్టి యోహాను అంటే అర్థం మనకి యెహోవా కృప చూపించును. యోహాను మిక్కిలి ప్రియముగా ఉన్న ఈ గాయుకి ఈ ఉత్తరం రాశాడు. కాబట్టి ఈ ఉత్తరంలో ఉన్న గాయు యొక్క శ్రేష్టమైన విషయం మనం నేర్చుకుందాం. ఇక్కడ
చూడండి, యోహాను ఈ యొక్క గాయును ఏమంటాడంటే ప్రియమైన అంటాడు. ప్రియమైన, బిలావుడ్ అనే మాట 4 సార్లు చూస్తాం ఈ పత్రికలో. 14 వచనాల ఈ పత్రికలో ప్రత్యేకంగా సత్యమును అనుసరించి నడవాలి అంటాడు. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు, మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటాడు. సత్యమును అనుసరించి నడవాలి. వాస్తవంగా 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను పత్రికలు వరుసగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 1 యోహాను పత్రికలో దేవునితో ఉన్న ఐక్యతను గురించి మనం నేర్చుకుంటాం. మనకి దేవునితో ఉన్న ఐక్యత. ఇక 2వ పత్రికలో అబద్ధ బోధకులలో ఉన్న ఐక్యత. అబద్ధ బోధకులు ఏ రీతిగా ప్రబలిపోయారో అది చూస్తాం. ఇక 3వ యోహాను పత్రికలో క్రైస్తవ సహోదరుల్లో ఉండాల్సిన ఐక్యతను మనం చూస్తాం అన్నమాట. 1 యోహాను పత్రికలో దేవునితో ఉన్న ఐక్యత, 2వ యోహాను పత్రికల్లో అబద్ధ బోధకుల్లో ఉన్న ఐక్యత, 3వ యోహాను పత్రికలో క్రైస్తవ సహోదరుల్లో ఉండాల్సిన ఐక్యతను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ పత్రికల్లో మనం ప్రత్యేకంగా గాయు సువార్త సేవకులను పిలిచి గాయు ఏం చేశాడంటే ఆతిథ్యం ఇస్తాడు. ఆ సంఘంలో తన శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కనబరిచాడు. ఆ సంఘంలో అనేక మంది సేవకులను పిలవడం, ఆతిథ్యం ఇవ్వడం, వారిని చేర్చుకోవడం, ఆ సంఘం యొక్క అభివృద్ధికి తను పాటుపడడం అనే విషయాలు గాయులో చూస్తాం. అంటే ఆ దినాల్లో ఎలా ఉండేది అంటే ఒక సంఘంలో సంచార సువార్థికులు ఆ సంచారం చేస్తూ సంఘములకు వచ్చేవాడు, వాళ్ళని చేర్చుకోవడం అనమాట. అంటే దేవుని పని మీదే ఉన్నారు కదా. ఆ దినాన చెదిరిపోయిన అనేక మంది సువార్త సంచారకులుగా సేవ చేశారు. కాబట్టి ఈ యొక్క గాయు అనేక మంది సేవకులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి సహాయం చేసి ప్రేమ చూపి వారిని చేర్చుకొని సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు మనకి మాదిరిని చూపిస్తున్నాడు ఈ యొక్క గాయు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడే, దియోత్రెఫే అనే వ్యక్తి. 9వ వచనంలో మనం చూస్తాం. దియోత్రెఫే ప్రధానత్వమును కోరు. ఇతడు గాయుకి పూర్తిగా వ్యతిరేకి. ప్రధానత్వాన్ని కోరతాడు, అపోస్తులను నిరాకరిస్తాడు, చేర్చుకోడు. దేవుని సేవకులు వస్తే చేర్చుకోడు. ఒకవేళ ఎవరైనా వారిని చేర్చుకోవాలనున్న వారిని సంఘము నుండి వెలివేస్తున్నాడు. మించి గుర్తింపును కోరుతున్నాడు, ప్రధానత్వాన్ని కోరుతున్నాడు ఈ యొక్క దియోత్రెఫే. ఇక 3వ వాడు ఉన్నాడు, దెమెత్రే అనే వ్యక్తి. సంచార సువార్థికుడు అయి ఉండొచ్చు, బహుశా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు అనే మాట. ఇవి ఈ యొక్క ఆ పత్రికలో ఉన్న 3 వ్యక్తిత్వాలు. మనం ఏదో ఒక కోవకు చెంది ఉండాలి. అందుకే మనం ప్రత్యేకంగా గాయును అనుసరించి నడవాలి. లేదా దెమెత్రే వ్యక్తి ఉన్నాడు కదా, దెమెత్రే అని చివరి వ్యక్తి ఉన్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్న వ్యక్తి. ఆ వ్యక్తిలాగానే ఉండాలి, కానీ దెమెత్రేయులాగా మనం ఉండకూడదు. ఈరోజు ప్రత్యేకంగా మనం గాయు గురించి నేర్చుకుందాం. ఎందుకంటే నేటి కాలం లోకంలో రకరకాల పోకడలు, తానేమి ఎంచుకోవాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో తెలియనటువంటి మీమాంసలో అనేకులు కలవరంలో ఉన్నారు. అయితే నేటి కాలంలో నేను అంటాను, నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని అనుసరించి నడుస్తున్నావు? దేవుడు మనల్ని వేరే వ్యక్తుల్ని అనుసరించి నడవమనలేదు, క్రీస్తును పోలి నడవడానికి పిలిచాడు మనల్ని. మనం ఆయన వెంబడి నడవాలి. ఆయన వెంబడి నడవడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ ఎవరినో మాదిరి పెట్టుకుని వారిలాగా జీవించాలని కాదు, వేరే క్రైస్తవులను అనుసరించాలని కాదు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. క్రీస్తును అనుసరించి నడవాలి, అదే సత్యమును అనుసరించి నడవాలి అంటాడు. ఈరోజు నీ ఎంపికలో ఇది ప్రాధాన్యమై ఉండాలి. నిజంగా సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావా? ఈ పత్రికలో అంటున్నాడు 3వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మిక్కిలి చిన్న పుస్తకం ఇది, అయినను మిక్కిలి శ్రేష్టమైన పుస్తకం, మనకు మాదిరిని చూపిస్తున్న పుస్తకం. అందుకే ఈ పత్రికను బాగా చదవండి. మనిషిని అనుసరించి నడవాలి. ఎందుకంటే మనం చెడ్డ లోకంలో, భయంకరమైన లోకంలో జీవిస్తున్న మనకి ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగిస్తున్న మనం మంచి మాదిరిని కనపరచాలి. ఇదే పౌలు గారు తిమోతికి కూడా రాస్తూ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో అంటాడు, నీ యవ్వనమును బట్టి
ఎవరు కూడా నిన్ను తృణీకరింపనీయకము. మాటల్లో తిమోతి, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటాడు. మాదిరిని కలిగి జీవించాలి అనేది ప్రాముఖ్యం. ఈ పత్రిక చాలా చిన్నదైనప్పటికీ కూడా చూడండి, సంఘంలో ఉన్న 3 విభిన్నమైన వ్యక్తిత్వాల గురించి చెప్తూ మనం ఎవరిని అనుసరించి నడవాలి అన్నది మనకి జ్ఞాపకం చేస్తుంది ఈ యొక్క పత్రిక. కాబట్టి గాయు గురించి మనం నేర్చుకుందాం. గాయును 4 సందర్భాలలో ఈ వాక్య భాగంలో ప్రియుడు అంటున్నాడు. బిలౌడ్ అనే మాట ఇక్కడ వాక్య భాగంలో యోహాను ప్రత్యేకంగా వ్రాస్తూ ఉన్నాడు. ఎవరి గాయు? నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను. ఈ గాయు యోహాను భక్తుడు పరిచర్య చేసిన సంఘాలలో ఒక సంఘంలో ఉన్న సభ్యుడు. ఈయన చాలా మంచి వ్యక్తి, సాక్ష్యం కాపాడుకున్న వ్యక్తి, పరిశుద్ధంలో చేర్చుకున్న వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి. మించి తనేదైతే చేయగలడో చేయడం మాత్రమే కాదు, కానీ ఒక మంచి మాదిరిని కనబరుస్తూ ఉన్నాడు. మనం కూడా సంఘంలో ఉన్నాం. సంఘములో ఉన్నప్పుడు, మనం దేవుని బిడ్డలుగా సంఘంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా జీవించటానికి కాదు, ఒక మాదిరి ఉండాలి మనకి. ఆ మాదిరి క్రీస్తు అయి ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి గాయు అన్న పేరుకి అర్థం ఏమిటంటే ఆనందించటం అని అర్థం. ఆయన పేరుకు తగినట్టుగా ఈ యొక్క గాయు, అందుకే 4 సందర్భాలలో బిలౌడ్ అని రాస్తున్నాడు అంటే, ప్రియుడా అని రాస్తున్నాడు అంటే నువ్వు ప్రియమైన వాడివి అనే అర్థం. ఎప్పుడు ప్రియమైన వారం అవుతాం? మన జీవితం కేంద్రము క్రీస్తు అయినప్పుడు, అప్పుడే ఆనందిస్తాం. మన జీవితంలో దేవుడు కేంద్రమై మనల్ని నడిపిస్తున్నప్పుడు, మన హృదయం దేవుని ఆలయమైనప్పుడు, అంతే కదా. ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు మనం క్రీస్తులోనే ఆనందిస్తాం, క్రీస్తులోనే అతిశయిస్తాం, అంతే కదా. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడితే మేమైతే మా దేవుని బట్టి మేము అతిశయపడతాం అని చెప్పగలగాలి. ఎప్పుడు? క్రీస్తు నీ జీవితానికి కేంద్రమైనప్పుడు, నీ జీవితంలో క్రీస్తే ప్రథమమైనప్పుడు. ఉన్నాడు అలాగా గాయు ఆనందించటం క్రీస్తులో. మరి ఆనందిస్తున్నారా? పేరైతే పెట్టుకుంటాం కానీ ఆనందించం. ప్రభువా నా సర్వస్వం నీవే అంటావు, కానీ అలా జీవిస్తున్నావా? ప్రభువా ఏదైనా నీ చిత్త ప్రకారమే చేస్తాను, మరి ఆయన చిత్త ప్రకారం చేస్తున్నారా? గాయు అవును కదా. ఆనందించటం అన్నమాట. ఆయనలో ఆనందించినప్పుడు నీ జీవితంలో ఒక క్రమం నీకు అలవాటవుతుంది. క్రీస్తులో ఆనందించని జీవితాలు ఎన్నడూ కూడా లోకంలో ఆయన మార్గంలో నడవలేవు. ఎందుకంటే మన ఆనందం ఆయన అయినప్పుడు నాకైతే దేవుని పొందు ధన్యకరం అని చెప్పగలుగుతాం. అవును కదా. క్రీస్తులో ఆనందించండి, లోకంలో కాదు. క్రీస్తులో నువ్వు ఆనందించినప్పుడు మనకెంతో జీవితానికి ధన్యత దొరుకుతుంది. 122 కీర్తనలో దావీదు ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తినే అన్నాడు. ఎందుకు? ఆయన మందిరంలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. మనకి మన జీవితంలో అలా చెప్పగలమా? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని 127 కీర్తనలో నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలో నివసింపగోరుతున్నాం. నిజమే. 122 కీర్తనలో, 27 కీర్తనలో, 84 కీర్తనలో కోర కుమారులు ఏమంటున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఆయనలో ఆనందం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కాబట్టి మనం ఆనందులు అవ్వాలి, గాయులు అవ్వాలి. అవగలవా గాయుగా? దేవుడే నీ సర్వం అవగలడా? నా సర్వం దేవుడే, నా సర్వం దేవుడే అని చెప్పగలరా? చెప్పాలి. మా ఊటలన్నీ నీ యొద్దే ఉన్నాయి ప్రభు అంటున్నాడు కీర్తనకారుడు. ఊటలన్నీ నీ యొద్దే అని చెప్పగలరా? అలాగా నువ్వు అలా చెప్పినప్పుడు సంఘంలో ఒక గాయుగా మారగలవు. మనం నేటి దినాన సంఘానికి వెళుతున్నాం, కానీ ఆ సంఘంలో మనం ఎలా నడవాలో తెలియటం లేదు, ఇంకా ఎలా జీవించాలో తెలియటం లేదు. మంచిని అనుసరించి నడవడం అన్నది మనకు తెలియటం లేదు. ఇంకా ఆలోచించండి, మంచిని అనుసరించి నడవాలి. గాయు ఎంత శ్రేష్టమైన జీవితం గాయుకు రాస్తున్నాడు. చూసారా? యోహాను భక్తుడు క్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకున్నవాడు.
ఈ గాయును ప్రశంసిస్తూ గాయులో ఉన్న శ్రేష్టమైన భక్తిని గురించి రాస్తూ ఉన్నాడు. ఈ గాయు అంటున్నాడు చూడండి 2వ వచనంలో, యోహానుకు ప్రియుడిగా ఉన్నాడు. ఇతను యోహానుకి ప్రియుడిగా ఉన్నాడు. ప్రియుడా అంటున్నాడు. ప్రియుడు ఎప్పుడు ప్రియుడు అవుతాడు? మనం దేవునికి ఎప్పుడైతే ప్రియముగా నడుస్తామో, ఆయన ఆజ్ఞలు ఆయన ఉపదేశానుసారంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మనం నడిపించుకుంటామో, తద్వారా మనం అనేకులకు ఇష్టలుగా మారతాం. దేవునికి మనం ఇష్టలుగా మారకపోతే మనం ఎవరిని ప్రభావితం చేయలేం. అందుకే పౌలు గారు ఒక మాట అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే ఎప్పటికీ కూడా దేవునిని సంతోషపెట్టువాడను కాదు అంటున్నాడు. ఆలోచించ, మనం దేవుని సంతోషపెట్టినప్పుడు అనేకులను సంతోషపెట్టగలం. ఎలా? ఆ దేవుని ప్రేమను పంచడం ద్వారా. దేవుని దయ పొందినప్పుడు మనం అనేక మంది దయ పొందిన వారం అవుతాం. అదే కదా, దావీదు దేవుని దయ పొందినప్పుడు దావీదు వెళ్ళిన ప్రతి చోట ప్రజల దయను పొందాడు కదా. ఎస్తేరు దేవుని దయ పొందింది కాబట్టి ఆషురోషు దయ పొందింది. దానియేలు ఆ బబులోనుకు తీసుకురాబడిన తరువాత, రాజు నగరంలోకి తీసుకొచ్చిన తరువాత, రాజుగారు కొలువులో పని చేయించుకోవడానికి ప్రత్యేకమైన తరఫీదిచ్చే క్రమంలో రాజుగారు పానీయం రాజుగారు భోజనము తిని అపవిత్రపరచబడకూడదని ఉద్దేశించి ఆ నపుంసకుల అధిపతికి చెప్పారు, ఆష్పానేజుకి మాకు వద్దు, మాకు ఆకుకూరలేవమని వాక్యలో రాయబడింది. దానియేలు మీద కటాక్షం కలిగింది. ఎలా కలిగింది? దానియేలు ముందుగా దేవుని కటాక్షం పొందాడు కాబట్టి. అర్థమవుతుందా? అనగా మన జీవితంలో శ్రేష్టమైనది ఏమిటంటే దేవుని యందు ఆనందించడం ద్వారా మనం ప్రియుడిగా మారుతాం దేవునికి. దావీదంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియుడు. గాయు ప్రియునిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ప్రియుడా అన్నాడు. నిన్ను అనగలుగుతున్నారు అలాగా? నేనంటాను దేవుడు అనాలి, నిన్ను ప్రియుడా అనాలి, లేదా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. అంటున్నారా అలాగా? ఆలోచించండి. ప్రియుడా అంటున్నాడు. యోహానికి ప్రియుడిగా ఉన్నాడు అనగా తన విశ్వాస జీవితాన్ని చూసినప్పుడు, తన భక్తి జీవితాన్ని చూసినప్పుడు, దేవుని సేవకును చేర్చుకొని తను ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసినప్పుడు, అందరిని చేర్చుకున్నప్పుడు, త్యాగపూరితమైన గాయు యొక్క జీవితాన్ని యోహాను గారు తెలుసుకున్నప్పుడు అంటున్నాడు ప్రియుడా అని. యోహాను ప్రియుడయ్యాడు. నీ జీవితంలో ప్రియుడిగా బ్రతుకుతున్నావా? క్రీస్తు ప్రేమను తెలుసుకున్న నీవు ఆ ప్రేమను అనేకులకు పంచడం ద్వారా నువ్వు ప్రియునిగా మారావా? ఎవరైనా నీ గురించి ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? నీవు గాయు అవ్వాలి. నువ్వు ప్రియమైన వాడి అవ్వాలి. ప్రియుడిగా బ్రతకాలి మనం. గాయులో ఎంత శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం చూడండి. గాయు ప్రియమైన వాడు, యోహానుకు ప్రియమైన వాడు. అందుకే అంటున్నాడు ప్రియుడా అంటున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఈ 2వ వచనంలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఉండవలనని. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే అర్థం ఏంటి? ఈ యొక్క గాయు యొక్క ఆత్మ వర్ధిల్లుచున్నది భక్తిలో, అనగా సద్భక్తితో జీవిస్తూ ఉన్నాడు. వింటున్నారా? గాయులో మనం ఇంకొక విషయాన్ని చూస్తున్నాం. గాయులో సద్భక్తి ఉంది అనగా దినదినము ఆయన ఆత్మ వర్ధిల్లుతున్నది అని యోహాను గారు సాక్ష్యం చెప్తున్నాడు. దినదినము వర్ధిల్లాలి ఆత్మ. పౌలు గారు ఒక మాట చెప్తాడు, మా బాహ్య పురుషుడు కృషించిన మా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుచున్నాడు. అంతరంగ పురుషుడు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. అన్ని విషయాల్లో చూసారా, మొట్టమొదట మనం వర్ధిల్లాల్సింది దేనిలో? ఆత్మలో. వర్ధిల్లుతున్నారా? భక్తి జీవితంలో వర్ధిల్లుతున్నారా? ఈ గాయు ఆత్మలో వర్ధిల్లాడు అనగా ఆత్మ సంబంధమైన జీవితంలో ఎంత ముందున్నాడో చూడండి మన జీవితంలో. కాబట్టి పౌలు గారు ఇదే కదా అంటాడు, కాబట్టి మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము వర్ధిల్లుచున్నాడు అని. ఎలా వర్ధిల్లుతాడు? మన ఆత్మ, ఈరోజు కొన్ని మాటలు చెప్తాను. మన ఆత్మ ఎలా వర్ధిల్లుతాడంటే, మన శరీరం వర్ధిల్లడానికి మనం ఏం చేస్తామో దాన్ని ఆత్మ సంబంధంగా తీసుకున్నప్పుడు ఆత్మ వర్ధిల్లడానికి అలాగే చేస్తాం.
మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తాం? మంచి ఆహారం తీసుకుంటాం. ఆత్మ వర్ధిల్లడానికి శ్రేష్టమైన ఈ జీవాహారాన్ని తీసుకోవాలి. ఇదే కదా ఆహారం. 2, మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి గాలి, పరిశుభ్రమైన గాలి కావాలి. అవును కదా, ఆక్సిజన్ కావాలి. మనం కూడా ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆక్సిజన్ అంటే ప్రార్థన. ప్రార్థన, దేవునితో అనునిత్యం మనం ప్రార్థన సంబంధాన్ని కలిగి ఉండాలి. మన దేహం ఆరోగ్యంగా ఉండడానికి క్రమమైన వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్. ఆత్మగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఆత్మ సంబంధమైన వ్యాయామం. ఇదే పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి, శారీరక సంబంధమైన సాధకం కొంత మట్టుకు ప్రయోజనకరం, కానీ భక్తి విషయం ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానములతో కూడినదైనందున అంటాడు. అది అన్ని విషయంలో ప్రయోజనకరం. కాబట్టి ఈ యొక్క క్రమమైన వ్యాయామం మన ఆత్మకి అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా మనల్ని మనం జీవించున్నట్టుగా మనం క్రమాన్ని నేర్చుకోవడం. సమయానికి ప్రతి సమయంలో మనం దేవుణ్ణి కలిగి ఆధ్యాత్మిక క్రమశిక్షణతో భక్తి జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఉండడం. ఇదే మనం క్రమమైన వ్యాయామం. అంత మాత్రమే. తగినంత విశ్రాంతి. విశ్రాంతి ఏమిటి? విశ్రాంతి లోకం యొక్క అలజడులు, ఆటుపోటుల నుండి మనం ప్రత్యేకంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్రాంతి పొందుతాం. మనం ఎక్కడుంది లోకంలో విశ్రాంతి? యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకనప్పుడు సేవా పరిచర్యలో అలసిపోయినప్పుడు రండి కాసేపు సేద తీరదాం అంటాడు. కాబట్టి మనం ఆ విశ్రాంతిని ప్రభు దగ్గర పొందాలి. క్లీన్ సరౌండింగ్స్, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండాలి అని. నిజమే, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన చుట్టుపక్కల మన పరిసరాలు, మన ఇరుగు పొరుగు వారు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపునని మనం నేర్చుకుంటున్నాం కదా. జాగ్రత్త, నీ యొక్క పరిసరాలు శుభ్రంగా ఉండాలి. దెన్ లవింగ్ కేర్, మనం ప్రేమతో కూడిన ఇతరుల గురించి శ్రద్ధ. మనం దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఇతరుల ఏళ్ళ శ్రద్ధ చూపడం. తర్వాత రెగ్యులర్ చెకప్స్, మనల్ని మనం అనునిత్యం పరీక్షించుకోవడం. మనం శారీరకంగా ఎటువంటి ఆరోగ్య నియమాలు పాటిస్తామో ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అటువంటి పాటించినప్పుడు మన ఆత్మ వర్ధిల్లుతుంది. ఇవన్నీ కూడా కావాలి మనకి. కాబట్టి ఈ యొక్క గాయు ఆత్మలో వర్ధిల్లాడు. ఇంకా అద్భుతమైన విషయం మనం చూస్తాం 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. సత్య ప్రవర్తన. అబ్బా, ఎంత మంచి మాటలు చూడండి. ఆయన జీవితం ఎంత మాదిరిగా ఉందో. గాయు, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించితిని. ఎంత మంచి మాటలండి. నువ్వు సత్యమును అనుసరించి నడిచావు. ఎవరి సత్యం? క్రీస్తు ప్రభు వారే సత్యం. గాయు, నువ్వు సత్యమును అనుసరించి నడిచావు. చెప్పగలరా? నేటి కాలంలో ఇటువంటి సాక్ష్యాలు కొదువైపోయాయి. మనం ఏం చేస్తున్నాం? సత్యాన్ని నమ్మేస్తున్నాం. సత్యము కొరకు నిలబడడం లేదు. అసత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అసత్యం మనల్ని నిలబెడుతుంది. అసత్యము క్రీస్తు ప్రభువారే. కానీ మనం సత్యాన్ని నమ్మేస్తున్నాం ఏశావులాగా. హెబ్రీ పత్రిక ఈ సత్యమును అమ్మివేస్తున్న అనేకులకు ఒక హెచ్చరికగా ఏశావును ఉంచాడు. ఏశావు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హామీ వేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండునేమో చూచుకొనుడి. సత్యాన్ని అమ్మేశాడు. అమ్మేస్తున్నారా? లేదు, కొని ఉంచుకోండి. సత్యము కొరకు నిలబడండి. ఆ సత్యము క్రీస్తే. చూసారా, గాయు శ్రమల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య, వ్యతిరేకతల మధ్య, గాయును వ్యతిరేకిస్తున్న వారి మధ్య కూడా సత్యము కొరకు నిలబడ్డాడు. అందుకే సత్య ప్రవర్తన. నీ సత్య ప్రవర్తన గురించి అంటున్నాడు. నాకు సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా, సాక్ష్యము, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు గాయు. చూసారా, సత్య ప్రవర్తన మాత్రమే కాదు, కానీ యోహాను దగ్గరికి వెళ్ళి ఈ గాయు యొక్క సత్య ప్రవర్తన గురించి యోహాను గారికి చెప్పాడు. యోహాను గారు వినంటున్నాడు, ఎంత సంతోషించానో తెలుసా? గాయు, నువ్వు సాక్ష్యం కలిగి జీవిస్తున్నావు, దాన్ని అలాగే కొనసాగించు. నేటి కాలంలో మనం కూడా సాక్ష్యం కలిగి జీవించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. నీ గురించి నువ్వు చెప్పుకున్న సాక్ష్యం కన్నా, నీ గురించి సాటి సహోదరులు చెప్పిన సాక్ష్యం కన్నా మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం కాపాడుకుంటున్నారా? నీ సాక్ష్యం అనేక మంది మీద ప్రభావాన్ని చూపిస్తుందా? నీ సాక్ష్యం యొక్క సువాసన అనేక ప్రాంతాలకు వెళ్తుందా? నీ గురించి, నీ మంచిని గురించి, దేవుని కొరకు నువ్వు జీవిస్తున్న జీవితం గురించి చెప్పుకుంటున్నారా?
సాక్ష్యం చాలా చాలా ముఖ్యం. సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ఈ గాయు 5-7 వచనాల్లో మనం చూస్తే, ప్రియుడా, వారు పరదేశులను సహోదరులుగా ఉన్నవారిని నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. చూసారా, విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో సంఘములో ఆ గాయు, నువ్వు విశ్వాసికి తగినట్టుగా అనగా ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో వాక్యంలో రాయబడి ఉంది. అందుకే విశ్వాసికి తగినట్టుగా చేయుచున్న వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చరి. సాటి సహోదరుల ఎల్లా, సాటి విశ్వాసి ఎడల, లేదా సంఘమునకు వచ్చిన పరదేశుల ఎడల, సంచార సువార్థికులు ఎడల విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేశావు. వారి ఎడల నువ్వు కనబరిచిన ప్రేమ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. చూసారా, స్వార్థికులకు అందించిన సహకారం. మనం కూడా సంఘంలో ఉన్న మనం సాటి సహోదరుల ఎడల, లేదా దేవుని సేవకుల ఎడల, పరదేశుల ఎడల, దిక్కులేని వారి ఎడల విశ్వాసికి తగినట్టుగా చేయాలి. క్రీస్తు ఏ ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడో ఆ ప్రేమను అందించాలి. వాళ్ళు చెప్తున్న మాట చూడండి, నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చరి. దాని ముందు అంటున్నాడు, విశ్వాసికి తగినట్లుగా. ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. విశ్వాసికి తగినట్టుగా నువ్వు నడిచావు, నువ్వు చేశావు అని అంటారు. నువ్వు చూపించిన ప్రేమ వారు సాక్ష్యం చెప్పిరి. కాబట్టి స్వార్థికులకు, సాటి సహోదరులకు, పరదేశులకు అందించిన సహకారం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన పేరట గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చిన నీ ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవని రాయబడింది. ఈ గాయు ఏం చేస్తున్నాడు? ఆ వచనాల్లో మనం చూస్తే, పరదేశులకు, సంచార స్వార్థికులకు అతడు ఆతిథ్యం చేయవాడిగా కనిపిస్తున్నాడు. ఆతిథ్య ప్రియుడు, ఆతిథ్య హృదయం కలిగిన వాడు. ప్రభువు ఇది ఆజ్ఞ, ఇది ఉపదేశం. ఆతిథ్యం చేయ మరొకడి ఆతిథ్యం. అదినాన అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం ఎంత గొప్పదో కదా. చూడండి, ఆతిథ్యం చేసిన ప్రతి సందర్భంలో కూడా వారు వారి ఫలాన్ని పోగొట్టుకోలేదు. ఆతిథ్యాన్ని స్వీకరించిన దేవుడే వచ్చాడు. వచ్చే సంవత్సరానికి నీ కుమారుడు కలుగుతాడు అని చెప్పలేదా? ఆ తర్వాత 2 దేవుని దూతలు లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు, లోతు ఆతిథ్యం ఇచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం యొక్క నాశనమును లోతు కుటుంబాన్ని రక్షించలేదా? అవును, ఆతిథ్యం ఇచ్చినప్పుడు. ఆతిథ్యం ఇచ్చిన షూనేమీరాలు కుమారుణ్ణి పొందలేదా? కుమారుణ్ణి పొందుకోలేదా? ఆ కుమారుడు మరణించినా గాని తిరిగి బ్రతకలేదా? పోగొట్టుకున్న ఆస్తి అంతా కూడా తిరిగి రాలేదా? అవును, ఆతిథ్యం ఇచ్చినప్పుడు. ఆతిథ్యం ఇచ్చిన సరెపతు విధవరాలు కరువు కాలం అంతా పోషించబడలేదా? ఆతిథ్యం ఇచ్చిన గాయు తన ఫలాన్ని పోగొట్టుకుంటాడా? ప్రియుడిగా ఉన్నాడు, మంచిని అనుసరించి నడుస్తూ ఉన్నాడు. జీవితంలో ఆతిథ్యం ఇవ్వు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. ఆతిథ్య హృదయం కలిగి ఉండడం మంచిది. నువ్వు చేయగలిగింది చేయి. ఎందుకంటే మనం దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాం. మనం ఆతిథ్య హృదయము కలిగిన వాడు. ఆతిథ్య హృదయం క్రైస్తవ జీవిత పరిచర్యలో చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఆతిథ్య హృదయం. ఈ గాయు ఇందాక నేను జ్ఞాపకం చేశాను, విశ్వాసికి 5వ వచనంలో విశ్వాసికి తగినట్టుగా నడుచువాడు. ఒక విశ్వాసి ఎలా ఉండాలో మనం గాయుని చూసి నేర్చుకుంటాం. ఆలోచించండి, ఈరోజు నువ్వు ఎలా జీవించాలో ఈ గాయం చూడండి. గాయులాగా ఉండగలగాలి మనం. ఇదంతా మనం ఎప్పుడు చేస్తామంటే మన సర్వస్వం క్రీస్తు అయినప్పుడు. అందుకే విశ్వాసికి తగినట్లుగా గాయు జీవితం చూడండి ఎలా ఉందో. మన జీవితంలో గాయులాగా ఉండాలి. ఈ చివరి దినాల్లో, మంచి లేని దినాల్లో, ఎక్కడ చూసినా దుష్టత్వం, చెడు నిండిన లోకంలో గాయు లాంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నీ ఒక గాయులాగా ఉండగలవా? ఈ గాయు తన ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం పొందాడు. ఇప్పుడు ఒక ప్రశ్న నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. నీ గురించి సాక్ష్యం చెప్పాలి అంటే నీ సాటి సహోదరులు ఏమని చెప్తారు సాక్ష్యం? దైవసేవకుడు ఏమని సాక్ష్యం చెప్తాడు? మించి నీ గురించి సాక్ష్యం చెప్పాలి అంటే దేవుడు ఏమని సాక్ష్యం చెప్తాడు చెప్పండి. సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నామా?
సాక్ష్యం. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని మనం ముందుంచుకొని దాని ప్రకారం నడుచున్నట్లుగా మన ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము నుండి కుడి ఎడమలో తొలగిపోవడానికి మనం ఎప్పుడూ సాహసం చేయకూడదు. కుడి ఎడమలో తప్పిపోకూడదు. తద్వారా మనం సత్యమును అనుసరించి నడిచిన వారం అవుతాం. ఆయన యందు ఆనందించిన వారం అవుతాం. ఈ గాయు సంఘం ఎదుట సాక్ష్యం పొందాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గాయు ఇంత చేశాడా, కానీ ఏ ప్రాముఖ్యత కోరలేదు, ఏ గుర్తింపు కోరలేదు. ఆ సంఘంలో మరొకడు ఉన్నాడు. 9వ వచనంలో, వాడే ప్రధానత్వమును కోరుచున్న దేయోత్రెఫే. కానీ అలాంటివాడు కాదు ఈ గాయు. ఏ ప్రధానత్వం కోరలేదు, ఏ గుర్తింపు కోరలేదు, ఏ అధికారాన్ని కోరలేదు. ఇంత చేశాను కదా, అందరూ నా గురించే చెప్పుకోవాలి అనుకోలేదు. గుర్తింపు కోరలేదు. నీ జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకో. దేవుని కొరకు నువ్వేది చేసినా గుర్తింపు కోరకు. ఎందుకో తెలుసా? గుర్తింపు ఇచ్చేది ఆయన. మనం ఏం చేయాలి తెలుసా? పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులై ఉండాలి. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన గాయు తన జీవితంలో గుర్తింపు కోరలేదు, ప్రధానత్వాన్ని అసలే కోరలేదు. నీ జీవితంలో ఒకవేళ వాటి వైపు నీ దృష్టి మళ్ళుతుందా ఆలోచించండి. గుర్తింపు కోరుతున్నావా? గుర్తింపు కోరద్దు. మనం ఎప్పుడు కూడా సంఘంలో తగ్గింపు కోరదాం, దీనత్వాన్ని కోరదాం, సాత్వికాన్ని కోరుకుందాం. దేవుడు చెప్పాడు, ఎవడైనాను మొదటి వాడై ఉండాలి అనుకున్నవాడు ఎలా ఉండాలి? కడపటి వాడై ఉండాలి. ఇదిగో ఈ యొక్క గాయు ఇంత పరిచర్య చేశాడు కదా, కడపటి వాడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి. నీ హృదయం ఎలా ఉందో ఆలోచించండి. లోకం అంతా పాడైపోయింది. లోకంలో మంచి ఎక్కడుంది? అంత కీడే. నేటి దినాన సంఘాల్లో కూడా ఈ యొక్క దేయోత్రెఫేల్ లాగా ప్రధానత్వాన్ని కోరడం, సంఘాన్ని చెడగొట్టడం, సంఘంలో ఆధిపత్యం చేయడం, ఇది క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని కూడా కనీసం తెలియని వారు సంఘంలో పెద్దలుగా చలామణి అవడం, రక్షణ అనుభవం లేకుండా, మారు మనసు లేకుండా సంఘంలో పెత్తనం చేయడం. ఇదిగో ఈ యొక్క దేయోత్రెఫేల్ లాగా అటువంటి వారి మధ్య గాయగా ఉండడం కష్టమే, కానీ ఉండగలగాలి. ప్రధానత్వాన్ని కోరలేదు ఈ యొక్క గాయు. దేవుడు తనకు అప్పగించిన పని విశ్వాసికి తగినట్లుగా ఏ ప్రేమ అయితే కనపరచాలో ఆ ప్రేమను కనబరిచాడు ఈ యొక్క గాయు. అందుకే యోహాను భక్తుడు ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు, ప్రియుడైన గాయు. ఈ గాయు యోహానుకే కాదు ప్రియుడు, దేవునికి ప్రియుడు. ఎందుకంటే తన జీవితము శ్రేష్టమైన సాక్ష్యం కలిగిన జీవితం. విశ్వాసికి తగినట్టుగా గాయు తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు. అనేకులకు మాదిరయ్యాడు. మంచిని అనుసరించి నడవడం అంటే ఏంటో మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఈ గాయు. ఆలోచించండి. అక్కడ ఇంకొకడు దేయోత్రెఫే సంఘాన్ని చెడగొట్టడం, పరిశుద్ధులను చేర్చుకోకపోవడం, ఎవరైనా చేర్చుకుంటే వారిని సంఘం నుండి వెలివేయడం. నేను అనుకుంటాను ఈ యొక్క దేయోత్రెఫే చాలాసార్లు గాయును అడ్డగించుండొచ్చు. గాయుకి బంధకాలు ప్రతిబంధకాలుగా మారుండొచ్చు, కానీ గాయు వాటి విషయాన్ని లక్ష్యించలేదు. దేవుడు తన ముందుంచిన తన పనిని, బాధ్యత నెరవేర్చాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆ వ్యక్తే దెమెత్రే. అతడు సంచార సువార్థికుడు, సాక్ష్యమును కాపాడుకున్నాడు అని 12వ వచనంలో, దెమెత్రేయు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందెను, మేము కూడా అతని సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమనేదని వెరుగుదువు అనే 12వ వచనం ఈ యొక్క దెమెత్రేయు గురించి రాస్తున్నాడు. సాక్ష్యాన్ని కాపాడుకున్న బహుశా సంచార సువార్థికుడు అనుకోవచ్చు. ఈరోజు వాక్యం వింటున్నా మనం ఎవరిలాగున్నారో ఆలోచించండి. గాయులాగుండండి. నేటి దినాన సంఘానికి గాయులు కావాలి.
చాలా మందికి ఇంకా మంచి అంటే ఏంటో తెలియదు, మంచిగా జీవించడం అంటే ఏంటో తెలియదు, ఇంకెలా బ్రతకాలో తెలియదు. అందుకే ఈ వాక్యంలో రాయబడి ఉంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని ఈ గాయు అంట దేవునిలో ఆనందిస్తున్నాడంట. ఈ గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, యోహానికి ప్రియునిగా ఉన్నాడు, సద్భక్తితో జీవిస్తూ ఉన్నాడు. అయితే సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారికి లోకంలో శ్రమలు కలుగుతాయి. ఈయన ఖచ్చితంగా శ్రమలు కలిగి ఉండాలి. అయితే శ్రమల్లో వెనక్కి తగ్గలేదు ఈ గాయు ఆత్మలో వర్ధిల్లాను. నిజంగా వర్ధిల్లుతున్నారా మీరు? సంఘములో దేవుని సన్నిధిలో మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారు? ఆలోచించండి. మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మలో ఆరోగ్యం కలిగి ఉండాలి. మన జీవితంలో ఆ సత్య ప్రవర్తన కలిగి ఉందాం. ఎప్పుడు కూడా సత్యమును విడిచిపెట్టద్దు. నీ జీవితంలో సాక్ష్యము కాపాడుకున్నటకు దేవుడు మన ముందు ఉంచిన మార్గంలో మనం నడవాలి. గాయులాగా స్వార్థికులకు అందించిన సహకారం, దాని పక్షముగా సంఘము ఎదుట అతడు పొందిన సాక్ష్యం, విశ్వాసకి తగినట్టుగా తన ప్రేమను గురించి సంఘములో సాక్ష్యం పొందిన గాయు ఎన్నడూ కూడా గుర్తింపు కోరలేదు. ఇదే క్రైస్తవ జీవితం. నిన్నెవరు గుర్తించాలి? నువ్వు చేసిన పనికి ఎవరు ప్రతిఫలం ఇవ్వాలి? నేనంటాను, నువ్వు చేసింది దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలం ఇచ్చేది ఆయన. అందుకే మనుషుల మెప్పు, మనుషుల ఘనత మీరు కోరకండి. నేటి దినాన సంఘములో గాయులు కావాలి. ఈ తీర్మానం చేయండి. ప్రభువా, ఈ దినాన నేను ఒక గాయుగా ఉంటాను. ప్రభువా, ఈ దినాన గాయు గురించి నాకు నేర్పావు. యోహానికి ఏ రీతిగా ప్రియుడిగా ఉన్నాడో, ఏ రీతిగా మాదిరిని కనబరిచాడో, సత్యమును అనుసరించి నడిచాడో, సాక్ష్యం కాపాడుకున్నాడో, విశ్వాసికి తగినట్టుగా జీవించాడో, సంఘం ఎదుట గొప్ప సాక్ష్యాన్ని కనబరిచాడో, ఆతిథ్య హృదయము కలిగి స్వార్థికులకు సహకారం అందించి భక్తి జీవితంలో ఆత్మలో వర్ధిల్లినట్లుగా నేను కూడా వర్ధిల్లుతాను. ప్రభువా, నేను ఏ గుర్తింపును కోరను. నీవు నాకు అప్పగించిన పనిని నేను సంఘంలో కొనసాగిస్తాను. నాకు ఈ యొక్క దెయోత్రెఫేలు ఎంతమంది ఆటంకాలు కలిగించినా నువ్వు నాకు అప్పగించిన పని నేను చేస్తాను ప్రభువా. తీర్మానం చేస్తారా? తీర్మానం చేయండి. నీవు గాయుగా ఉండాలి సంఘంలో. ఈ దినం నుండి నేను గాయుగా ఉంటానని తీర్మానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ దైవికమైన ప్రభువా సన్నిధి కొరకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన గాయు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. గాయు జీవితం ఎంత గొప్పది ప్రభువా. ప్రియుడిగా ఉన్నాడు, సత్యమును అనుసరించి నడుస్తూ ఆత్మలో వర్ధిల్లాడు, సద్భక్తితో జీవించాడు, ఆతిథ్య హృదయము కలిగి ఉన్నాడు, విశ్వాసికి తగినట్టుగా తన ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం పొందాడు. అనేక మంది సంచార సువార్థికులను చేర్చుకున్నాడు వారి కొరకు. ప్రభువా, తనెంతగానో ఆతిథ్య హృదయంతో ప్రేమించి ఆయన ప్రయాసపడ్డాడు. ఇంత చేసినా కానీ ఏ ప్రాముఖ్యత కోరలేదు. అందుకే ప్రియుడా ప్రియుడా అని పిలుస్తూ ఉన్నారు. మా జీవితాలు కూడా గాయుల్లాగా ప్రభువా మేము మీకు ప్రియులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మంచిని అనుసరించి నడవడానికి కృపనివ్వండి. సత్యమును అనుసరించి నడిచే కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ వాక్యము ద్వారా బలపరిచి స్థిరపరిచి ఇక నుండి గాయులుగా ఉండడానికి తీర్మానించుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయాల్లో మీరు కట్టి ఫలింప చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.